వెల్కమ్ టు మై ఛానల్. నేను మెత్తళ్ళు వండబోతున్నాను. మెత్తళ్ళు కొద్దిగా తీసుకున్నాను. ఒక 20 వంకాయలు తీసుకున్నాను. ఒక అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు ఒక రెమ్మ, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను, ఆయిల్ వేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక మెత్తళ్ళు వేసుకోవాలి. మెత్తల్లో కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. పచ్చివాసన వేపుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గనించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోవాలి. దీంతో కూడా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఒక అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు సరిపడినంత. మెత్తల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు. కావాలనుకున్న వాళ్ళు ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయట్లేదు. దీంట్లోనే మెత్తలు వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి 2 నిమిషాలు ఆగిన తర్వాత. ఇంకొక నిమిషం మగ్గనిచ్చేసి దింపేసుకుంటాం. వంకాయ మెత్తల్లో రెడీ అయిపోయినట్టే. వంకాయ మెత్తల్లో రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఒక బౌల్లో తీసేసుకోవాలి.